మనం తినే ఫుడ్ కరెక్ట్గా డైజెస్ట్ అవుతే కాన్స్టిపేషన్ రాదు. కాన్స్టిపేషన్ రాకపోతే దానివల్ల వచ్చే దుష్ప్రయోజనాలు ఏవి రావు అంటున్నారు. బట్ ఇప్పుడు జనరేషన్లో మలబద్ధక సమస్య ఒక మామూలుగా చిన్నపిల్లల కంటే గ్రైప్ వాటర్ అవి ఇస్తూ ఉన్నారు, తగ్గిపోతూ ఉంది. బట్ అంటే వాళ్ళకి ఆ టైంలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది సార్. బట్ 10 ఏళ్ళ నుంచే 10 ఇయర్స్ నుంచే 50 ఇయర్స్ వరకు 60 ఇయర్స్ వరకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు ఇలా అవుతున్నాయి? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు? ఓకే, మలబద్ధకం సమస్త రోగవర్ధకం ఉంటుంది పురాతన ఆయుర్వేద వైద్యశాస్త్రం సార్. సో మన మహర్షులు ఆ రోజే ఈ మలబద్ధక సమస్య గుర్తించారు కాబట్టి స్థూలంగా ఈ మాట చెప్పడం జరిగింది. మలబద్ధకం సమస్త రోగవర్ధకం, అన్ని జబ్బులకు ఇది ఆద్యం, అంటే ఇనిషియల్ స్టార్టింగ్ ఇదే అనమాట, బేస్ అవుతుంది. సో ఈ మలబద్ధక సమస్య వల్ల కొత్త కొత్త జబ్బులు వస్తుంటాయి సార్. ఉన్నటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గవు. సో దీనివల్ల వీటికి తోడు మరి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు, ఆకలి లేకపోవడము, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా వెయిట్ రావడము, ఒక్కోసారి పరోక్షంగా షుగర్ వచ్చేదానికి అవకాశం ఏర్పడడం, ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు కూడా కలుగుతాయి. దీనికి తోడు మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా సార్. ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా కాదో దానివల్ల మన మానసికంగా విసుగు, కోపము, చికాకు, ఆకలి లేకపోవడము, అదేవిధంగా మరి తన దైనందిన జీవితం చేసేటువంటి రెగ్యులర్గా చేసేటువంటి యాక్టివిటీస్ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడేసి సరిగ్గా చేయలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి సార్. సో కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం.